Hey guys, so welcome to the second video of the Papers Gang. So ఈరోజు మనం మేము ఏం కాలేజ్లో చదువుతున్నాం. సో లాట్ ఆఫ్ పీపుల్ ఆర్ ఆస్కింగ్ అసలు మేము ఏం కాలేజ్ చదువుతున్నాం, ఎక్కడ మేము ఉంటాం అసలు. సో ఐ లెట్ యూ నో అబౌట్ దాట్. సో ఫస్ట్ అసలు ఈ ప్లేస్ ఏంటి, మేము ఎక్కడ ఉన్నాం అనేది చూపిస్తాం. సో ఫార్వర్డ్ టు సృజన్ ఎక్స్ప్లెయిన్ యువర్. సో ఇది మా ఇన్నోవేషన్ ల్యాబ్. ఇక్కడ మాకు మ్యాక్ ల్యాబ్, ఏఎంఎల్ ల్యాబ్స్, చాలా ల్యాబ్స్ ఉంటాయి. బేస్డ్ ఆన్ అవర్ నీడ్ అండ్ యూజబిలిటీ వీ కెన్ యూస్ ఎనీథింగ్. ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం. ఇక్కడ వరకు మా స్టూడెంట్స్ వచ్చేసి మా కాలేజ్లో చాలా మంది ఇక్కడ చాలా ప్రాజెక్ట్స్ బిల్డ్ చేస్తాం. సో మేము కూడా చాలా ప్రాజెక్ట్స్లో పార్ట్ అయి ఉన్నాం. నేను అర్బన్ కంపెనీ విజన్ ప్రోలో ఒక పార్ట్ అయి ఉన్నాను. నాగా సేమ్ భాషిని ప్రాజెక్ట్ అవన్నీ కూడా ఉన్నాయి ఇక్కడనే. సో ఫార్వర్డ్ టు. సో ఇప్పుడు మీకు కాలేజ్ గురించి కంప్లీట్ ఇన్ఫర్మేషన్. వాట్ ఈస్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ, అసలు ఎవరిది, అసలు వాట్ ఈస్ కాలేజ్ ఎవరిది, ఏంటి, డిగ్రీ గురించి అసలు ఏం డిగ్రీ ఇస్తున్నారు, వాట్ ఈస్ గోయింగ్ ఆన్ హియర్, అసలు ఏం చెప్తారు ఇక్కడ అనేది ఈ కంప్లీట్ ఇన్ఫర్మేషన్. సో స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ ఇస్ బేస్డ్ అవుట్ ఆఫ్ బెంగళూరు అండ్ స్టార్ట్ బై స్కేలర్ అకాడమీ. సో ఇక్కడ ప్యూర్ కంప్యూటర్ సైన్స్, ఓన్లీ కోర్ కంప్యూటర్ సైన్స్. సో ఇక్కడ మీరు చూస్తే కనుక ల్యాబ్ కూడా ఎంత ఫ్యూచరిస్టిక్గా ఉందో చూడండి. ఇట్స్ లైక్ కంప్లీట్ ఫర్ సిఎస్ ఉంది. సో మీరు చూసినట్టు మ్యాక్ ల్యాబ్, ఏఎంఎల్ ల్యాబ్ అన్నీ ఉన్నాయి. సో కైండ్ ఆఫ్ ఇఫ్ యూఆర్ వర్కింగ్ ఆన్ విజన్ ప్రో ఆర్ ఇఫ్ యూఆర్ డెవలపింగ్ యాప్స్ ఆన్ స్విఫ్ట్ or anything, నువ్వు డ్రోన్స్ బిల్డ్ చేద్దాం అనుకుంది, there is a drone lab for it. So you are covered in every way for CS aspects. So first thing first, we'll talk about the degree. First, main చేసే degree BSc Computer Science. It is online, but it is offered by BITS Pilani. So the quality of education is top notch. So దాని గురించి అయితే ఏం లేదు. సో చాలామంది స్కెప్టికల్గా ఉన్నారు డిగ్రీ గురించి. సో మీ పేరెంట్స్ ఎలా ఒప్పించాలి, లేకపోతే మమ్మీ ఏమనుకుంటారు, డాడీ ఏమనుకుంటారు. సో ఐల్ గివ్ ఎ స్మాల్ నోట్ అబౌట్ ఇట్. సో మా డాడీ దగ్గర తీసుకెళ్తాను, మా డాడీ ఏమనుకుంటున్నారు చూపిస్తాను. సో దాన్ని బట్టి మీకు అర్థమైపోద్ది అసలు ఏమనుకుంటున్నారు. సో ఇప్పుడు చాలామంది అడిగారు, సో మా పేరెంట్స్ ఏమనుకుంటున్నారు లైక్ ఇలాంటి కాలేజ్ జాయిన్ అవటంలో. సో మా ఫాదర్ని అడుగుతాం లైక్ హౌ ఈ ఫీల్స్, అసలు సాటిస్ఫైడా కాదా అనేది కాలేజ్ జాయిన్ అవటంలో అని. సో ఏమనుకుంటున్నారు కాలేజ్ గురించి? ఫస్ట్ నేను వెబ్సైట్లో చూశాను, ఈ కరికులం అది బాగా నచ్చింది. ఇది ఇన్నోవేటివ్ గాను ప్రాక్టికల్ వే ఆఫ్ అప్రోచ్లో ఉంది. నార్మల్గా ఇంజనీరింగ్ కాలేజ్లో వాటిలో మాత్రం ఆ స్కిల్స్ అవి అంత ఉండలేదు కాబట్టి నేను దీనికి ప్రిఫరెన్స్ ఇచ్చాను. ఐఎమ్ సాటిస్ఫైడ్. అవునా, నైస్. సో మా పేరెంట్స్ అయితే అది అనుకుంటున్నారు. సో అంతే. ఇప్పుడు మీరు చూసుంటారు లైక్ హౌ మై ఫాదర్ వాజ్ వెరీ ఫీల్. మా ఫాదరే అసలు ఈ కాలేజ్ గురించి చెప్పింది అండ్ హీ వాజ్ ద వన్ దట్ గైడెడ్ మీ టు కమ్ టు దిస్ కాలేజ్. లైక్ హీ ఆల్సో లైక్ ద కోర్ వాల్యూస్ హియర్, లైక్ టీచింగ్ హియర్ గోస్ ప్రాక్టికల్లీ. లైక్ ఏమన్నా చేసామన్నా, ఇప్పుడు మేము ఏం ప్రాజెక్ట్స్ అన్నా చేస్తున్నాం. నేను సృజన్ అర్బన్ కంపెనీలో ఉన్నాం. సో అది ఏం చేస్తున్నాం అంటే మేము విజన్ ప్రోకి ఒక యాప్ చేస్తున్నాం. ఇప్పుడు మామూలుగా మనం ఇల్లు కట్టినప్పుడు పెయింట్స్ వేసుకుంటామని చూస్తాం కదా, మామూలుగా ఫోన్ నుంచి చూస్తాం AR/VR తో. బట్ వీఆర్ డూయింగ్ ఇట్ ఆన్ విజన్ ప్రో. సో దట్ ఆ ఎక్స్పీరియన్సే వేరు. అసలు మేము ఇక్కడ విజన్ ప్రో పెట్టుకున్నప్పుడు కానీ లైక్ యూజింగ్ ది యాపిల్ విజన్ ప్రో ఇస్ లైక్ కంప్లీట్లీ క్రేజీ. సో డెవలపింగ్ యాప్స్ ఆన్ దాట్ ఇస్ సమ్ అదర్ నెక్స్ట్ లెవెల్ థింగ్. దాన్ని నేర్చుకోవటం, you kind of be in a team, tech lead ఉంటాడు every week, kind of experience that software culture here. So that is the main core part of FST is by learn things by doing things. So అదే నాకైతే బాగా నచ్చింది and that is what also excites most of the people. ఎవరైతే CS జాయిన్ అవుదాం అనుకుంటున్నారో I think that is something that should be focused on, because CS should be learned by doing and not by actually writing code on paper. And ఇక్కడైతే అసలు బుక్సే ఉండవు మా దగ్గర. We just do everything on laptops and that's the most important interesting thing here. అసలు మేము ల్యాప్టాప్ లేకుండా అసలు మాకు ఇక్కడ పనే జరగదు. బట్ మ్యాథ్స్ కానీ ఇక్కడ సబ్జెక్ట్స్ అయితే మనకి డిఫర్స్ ఎవ్రీ ట్రైమిస్టర్. సో డిఎస్ అయితే కంపల్సరీ ఎవ్రీ ట్రైమిస్టర్ మ్యాథ్స్ ఉంటుంది అండ్ ఇట్ డిఫర్. డెవలప్మెంట్ ఎవ్రీ మంత్ని చేంజ్ అవుతూ ఉంటుంది. సో దట్ ఈస్ వాట్ హ్యాపన్స్ ఇన్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ. సో కైండ్ ఆఫ్ ఐ టాక్ అబౌట్ ది ఇన్స్ట్రక్టర్స్ దట్ ఆర్ మాకు ఎవరు చెప్తారు అసలు, లైక్ హూ ఆర్ ద కైండ్ ఆఫ్ పీపుల్ దట్ ఆర్ టీచింగ్ దిస్. ఇప్పుడు మాకు డిఎస్ఏ క్లాస్ జరుగుతున్నది ఇందాక. క్షితిజ్ సార్, హీ ఈస్ ఎక్స్ స్నాప్డీల్, ఈస్ వర్క్డ్ ఇన్ అ లాట్ ఆఫ్ big products. So he worked in a scale products like Myntra gaani leapothe Flipkart gaani. Kind of people who worked in those companies come and teach here. Like ma ok sir unnaru, Deepak Kasirani, he worked in Amazon. So he kind of gives insights on what he has done on Amazon, like ముందర వెళ్ళేప్పుడు ఏం నేర్చుకున్నారు, అక్కడికి వెళ్ళిన తర్వాత ఏం నేర్చుకుంటారు మాకు చెప్తా ఉంటారు. లైక్ ఇప్పుడే నేర్చుకుంటారు బాబు, మళ్ళీ అక్కడికన్నా వెళ్ళి నేర్చుకునే బదులు, బికాస్ యూ లెర్న్ ద సేమ్ థింగ్ దేర్ ఆల్సో. వన్స్ కాలేజ్ నుంచి వెళ్ళిన తర్వాత యూ గెట్ టు లెర్న్ ది ఇంప్లిమెంటేషన్, రియల్ వరల్డ్ ఇంప్లిమెంటేషన్. అదే అనేది నీకు ఫస్ట్ ఇక్కడి నుంచే నీకు కోర్గా ఇక్కడ స్టార్ట్ అయిపోద్ది. సో దట్ ఈస్ వన్ థింగ్ that is very interesting in this college. And the second thing, how to actually get into Scalar School of Technology. So we have an interest test called Scalar NCET. So adi ganaka raste you kind of get into an interview stage. Later there are 2 parts of interview, math and dreams and aspirations. If you clear that, then you will be able to get into Scalar School of Technology. So exam lo 3 parts untai: maths, learnability and logical reasoning.
సో ఈ మూడింటికి పర్టికులర్గా డిఫరెంట్ కట్ ఆఫ్ ఉంటుంది పర్ సెక్షన్. సో అది కనుక క్లియర్ చేస్తే కనుక యూ గెట్ ఇన్ టు ఇంటర్వ్యూ. సో ఇంటర్వ్యూ నువ్వైతే ఏం క్వశ్చన్ సాల్వ్ చేసావు ఎగ్జామ్లో, కైండ్ ఆఫ్ గెట్ ఆస్డ్ ఆన్ దాట్ ఆర్ సిమిలర్ క్వశ్చన్స్ అడుగుతారు. అండ్ లేటర్ యూ గో ఆన్ టు పర్సనల్ ఇంటర్వ్యూ రౌండ్. సో అప్పుడు నీ గురించి నీ బ్యాక్ స్టోరీ ఏముందో అనేది మొత్తం తెలుసుకుని ఇఫ్ ద రైట్ ఫిట్ ఫర్ ద కాలేజ్ అనేది చూస్తారు. సో కైండ్ ఆఫ్ ఐ లెట్ యూ నో హౌ సెమ్స్ కానీ ట్రైమిస్టర్స్, మామూలుగా నార్మల్ కాలేజ్లో సెమ్స్ అవుతూ ఉంటాయి కదా 6 months, బట్ మాకైతే ఇట్ గోస్ ఆన్ ఫర్ 3 month థింగ్. ఇట్ ఇస్ కాల్డ్ ఎ ట్రైమిస్టర్. సో ట్రైమిస్టర్లో మనకి 2 exams ఉంటాయి. ఫస్ట్ స్కేలర్, ఫ్రమ్ స్కేలర్, అండ్ మళ్ళీ మీరు బిట్స్ ఎగ్జామ్స్ కూడా రాయాలి. సో బిట్స్ ఎగ్జామ్స్ మీరు ఆన్లైన్ క్లాసులు జరుగుతాయి, ప్లస్ ఇక్కడ స్కేలర్ కూడా మనకి గివ్స్ హెల్ప్ ఆన్ ప్రొవైడింగ్ మెటీరియల్ కానీ లేకపోతే క్లాసెస్ కానీ ఫర్ అడిషనల్ హెల్ప్ ఇట్ ప్రొవైడ్స్ దాట్. సో మనం ఆ ఎగ్జామ్స్ రాసి క్విజిల్ సాల్వ్ చేయాలి ఎవ్రీ మంత్, అసైన్మెంట్స్ ఉంటాయి బిట్స్. సో ఆఫ్టర్ ఆల్ ఆఫ్ దాట్ యూ నీడ్ టు రైట్ అ బిట్స్ ఎగ్జామ్ విచ్ ఇస్ వాల్యుయేటెడ్ బై బిట్స్ ఇన్స్ట్రక్టర్స్ కానీ లేకపోతే వాళ్ళు ఇవాల్యుయేటర్స్ వస్తారు ఇక్కడ. యూ కైండ్ ఆఫ్ రైట్ ఎగ్జామ్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ దెమ్. అండ్ లేటర్ దెర్ ఇస్ స్కేలర్ ఎగ్జామ్స్ ఆల్సో. సో నీకు మంత్లో కనుక నువ్వు 2 కాలేజ్ ఎగ్జామ్స్ రాస్తున్నావు అని అర్థం. సో అండర్స్టాండ్ హౌ హెక్టిక్ ఇట్ ఇస్. సో ఇక్కడ ఎగ్జామ్స్ గురించి కూడా చెప్తాను. అసలు ఇక్కడ ఎగ్జామ్స్ ఎవరో మేము పెన్ను పేపర్తో రాయం, ఇట్స్ ఆల్ కోడ్. సో ముందర కోడ్ చేస్తాం, దెన్ లేటర్ ఇట్ ఇస్ టెస్టెడ్, అక్కడ టెస్ట్ కేసులు ఉంటాయి. ఇఫ్ యూ పాస్ దట్ ఓన్లీ గెట్ సర్టన్ అమౌంట్ ఆఫ్ మార్క్స్. సో స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీలో ఆల్రెడీ ఒక వీడియో ఉంది, సో హౌ ఎగ్జామ్స్ గో ఆన్ ఇన్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అని. సో ఫటాఫట్ అది చూసేయండి. సో మీకు అర్థమైపోతుంది లైక్ హౌ ఎగ్జామ్స్ గో ఆన్ ఇన్ డీటెయిల్. సో చాలామంది స్పోర్ట్స్ ఫెసిలిటీ ఇస్ సంథింగ్ దట్ ఇస్ వెరీ ఇంపార్టెంట్ ఇన్ కాలేజ్ లైఫ్. దట్ ఈస్ ఆల్సో కవర్ అయ్యింది. సో బాస్కెట్బాల్ కోర్ట్ ఉంది, దట్ ఈస్ షటిల్ కోర్ట్, 3 courts ఉన్నాయి. ఫుట్బాల్కి క్రికెట్కి ఒక కామన్ టర్ఫ్ ఉంది. ప్లస్ ఇన్ క్యాంపస్లో అయితే టేబుల్ టెన్నిస్ ఉంది, యూ కెన్ ప్లే పూల్ ఉంది. సో ఫుట్బాల్ కూడా ఉంది. సో ఈ కైండ్ ఆఫ్ దెర్ ఇస్ ఇనఫ్ స్పోర్ట్స్ టు కీప్ యూ ఎంగేజ్ ఇన్ ద క్యాంపస్ ఆల్సో. సో ఇప్పుడు ఇదంతా అయిపోయింది, కాలేజ్ గురించి అయిపోయింది. ఇప్పుడు మేమేం చేసాం అసలు ఈ కాలేజ్లో ఉంటూ, లైక్ అసలు దేనికి వచ్చాం అనేది మీకు అర్థమైపోతుంది. వాట్ వీ హ్యావ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 months చూస్తే కనుక, why did we come here, what are the kind of things they are doing. So మా పేరెంట్స్ ట్రస్ట్ చేసింది అసలు వాట్ ఈస్ ద కోర్ రీజన్ బిహైండ్ ట్రస్టింగ్ స్కేలర్ స్కూల్ ఆఫ్ టెక్నాలజీ అనేది మా జర్నీ మీద ఉంటుంది. సో ఆఫ్టర్ మేము వచ్చిన తర్వాత కానీ చేసిన ప్రాజెక్ట్స్ కానీ లేకపోతే కైండ్ ఆఫ్ ప్రాజెక్ట్స్ దట్ యూఆర్ వర్కింగ్ ఆన్ ఆఫ్టర్ కమింగ్ హియర్, ఇట్స్ కైండ్ ఆఫ్ ది ఆన్సర్ ఫర్ ఎవ్రీథింగ్, ఫర్ ది ట్రస్ట్ దట్ పేరెంట్స్ నీడ్ టు పుట్ ఇన్ టు లెట్ యువర్ నువ్వు కానీ లేకపోతే ఎవరైనా జాయిన్ అవడానికి కాలేజ్లో. సో సృజన్ విల్ ఎక్స్ప్లెయిన్ యూ ఎవ్రీథింగ్ ఆఫ్ వాట్ యూ హెవ్ డన్ ఇన్ ద పాస్ట్ 6 months. సో బ్యాక్ టు సృజన్. సో మేము ఇక్కడికి వచ్చాక కాలేజ్ జాయిన్ అయినాక మేము ఫస్ట్ హ్యాకథాన్ బేస్డ్ ఆన్ AI అబౌట్ స్పేస్ టెక్. సో ఈ హ్యాకథాన్ వచ్చేసి గ్యాలక్సీ AI బెంగళూరులో కండక్ట్ చేశారు. ఇది మేము వచ్చిన 5 monthsకి ఈ హ్యాకథాన్ కండక్ట్ చేశారు. సో వీఆర్ ఎట్ 0 ఎట్ ద టైమ్ ఆఫ్ అటెండింగ్ ద హ్యాకథాన్. సో ఈ హ్యాకథాన్ అటెండ్ అయ్యే ఆ నాలెడ్జ్ అనేది 0 అబౌట్. సో మేము ఆ హ్యాకథాన్కి జస్ట్ లెర్నింగ్ పర్పస్కి వస్తాం. ద ప్రాబ్లమ్ స్టేట్మెంట్ వాస్ గివెన్ టు అస్. ఆ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ చూసి మాకేం అర్థం కాలేదు. సో వీ రీచ్డ్ అవుట్ టు ఆ పర్టికులర్ ప్రాబ్లమ్ స్టేట్మెంట్ కొన్ని రెఫరెన్సెస్ ఇచ్చారు. దాన్ని బట్టి మేము బేస్డ్ ఆన్ ఒక 12 hours కూర్చొని అవన్నీ అర్థం చేసుకొని మోడల్ బిల్డ్ చేసాం. దానివల్ల మేము మా ఫస్ట్ హ్యాకథాన్ కూడా విన్ అయ్యాం. సో బీయింగ్ హియర్ వీ బిల్డ్ రిలేషన్స్ విత్ సో మెనీ ఇండస్ట్రీ టెక్ లీడర్స్ అండ్ ఆల్సో చాలామంది హెల్ప్ చేయడానికి ఉంటారు మనకి ఏ టైంలోనైనా. సో దట్ ఈస్ వాట్ వి బిల్ట్ హియర్. అండ్ ఆఫ్టర్ దట్ పర్సనల్ ప్రాజెక్ట్ వచ్చేసరికి మేము బ్లింకిట్ కోసం వాళ్ళ యాప్లో లేని ఒక ఫీచర్ని ఇంప్లిమెంట్ చేయడానికి ట్రై చేస్తాం. సో వీఆర్ రీచింగ్ అవుట్ దెమ్ అండ్ ఆల్సో త్రూ సోషల్ మీడియా అండ్ వీ ఆస్క్డ్ అవర్ కో-ఫౌండర్స్ టు హెల్ప్. సో వాళ్ళు కూడా హెల్ప్ చేస్తా అన్నారు. ఫ్యూచర్లో ఆ ఫీచర్ అనేది బ్లింకిట్లో ఇంప్లిమెంట్ అవ్వడం కూడా చూస్తాం. ఒకవేళ మేము చేసిన ప్రాజెక్ట్ అండ్ హ్యాకథాన్ ఎక్స్పీరియన్సెస్ గురించి ఒక డీటెయిల్ వీడియో కావాలనుకుంటే కమెంట్ చేయండి. విల్ మేక్ ఎ వీడియో ఆన్ దట్ టూ. That's all for this video. Thank you for watching.